2001 జాన్వరిలో కెనడాలోని క్విబెక్‌లో ఒక ఐస్ హోటల్‌ని వారు నిర్మించారు. ఐస్ అంటే మనకు తెలుసు మంచు గడ్డ. సో, ఐస్ గడ్డ అని కూడా అంటాం. ఐస్‌తో ఒక హోటల్‌ని నిర్మించారు. అది 12,000 టన్నుల స్నోతో, 400 టన్నుల ఐస్‌తో వారు 30,000 స్క్వేర్ ఫీట్ భూభాగంలో ఈ హోటల్‌ని నిర్మించారు. అండ్ సీలింగ్స్ 18 అడుగుల ఎత్తులో పెట్టారు. అండ్ ఆ యొక్క గోడలకి ఒరిజినల్ ఆర్ట్ వర్క్‌తో చక్కగా ముస్తాబు చేశారు. లోపల హోటల్‌లో ఉన్నటువంటి ఫర్నిషింగ్స్ అన్నీ కూడా ఐస్ బ్లాక్స్‌తోనే చేశారు. సో, ఇది క్విబెక్‌లో కెనడాలోని మొట్టమొదటి ఐస్ హోటల్. 32 గదులు అండ్ దాంట్లో 2 ఐస్‌తో చేసిన ఆర్ట్ గ్యాలరీలు, ఒక అద్భుతమైనటువంటి ఐస్ చాపెల్, తర్వాత థీమ్ స్వీట్స్, ఇక 2 ఎగ్జిబిషన్ ఏరియాస్, ఒక ఐస్ సినిమా, దాంతోపాటు పెద్ద ఐస్ షాండ్లర్తో ఉన్నటువంటి ఒక హోటల్ లాబీ. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఐస్తోనే చేశారు. అండ్ ఐస్ 4 అడుగులంత లావుపాటి ఐస్ ముక్కలతో దాన్ని చేశారు. ఫ్లోరింగ్ ఐస్, సీలింగ్ ఐస్, ఫర్నిచర్, డెకరేషన్స్ అంతా ఐసే. అండ్ లోపల ఉన్నటువంటి బెడ్స్ కూడా, మంచాలు కూడా ఐసే. సో, ఇది చల్లని వాతావరణం కనుక ఐస్‌లో ఉండుట అందరికీ కష్టం కనుక ఏం చేశారంటే దాంట్లో జాకుజీ వార్మ్ బాత్స్‌ని పెట్టారు. దాంతోపాటు మనిషి నిలబడితే అతనికి వెచ్చదనాన్ని ఇచ్చేటువంటి ఫైర్ ప్లేస్‌ని పెట్టారు. సో, ఈ ప్రకారము ఈ యొక్క ఐస్‌తో డిజైన్ చేసినటువంటి హోటల్‌లో మనుషులు ఉండడానికి అవకాశాన్ని కల్పించారు. అండ్ వారికి రాత్రి చలి అనకుండా వారు పోలార్ స్లీపింగ్ బ్యాగ్స్‌లో, లేకపోతే ఈ డియర్ తోలుతో, అంటే జింక తోలుతో చేసినటువంటి దుప్పట్లను కప్పుకొని వారు ఐస్ బెడ్ మీద పడుకోవచ్చు. ఇక విజిటర్స్ వచ్చినప్పుడు వారిని ఐస్ హోటల్ చుట్టూ తిరిగి చూడడానికి కూడా, ఒక అద్భుతమైన అనుభవాన్ని కలిగి ఉండడానికి కూడా అవకాశాన్ని కల్పించారు. అండ్ దాంతోపాటు అక్కడ ఐస్‌తో చేసినటువంటి ఒక పెద్ద మంచు ఎలుగుబంటిని పెట్టారు, అమెరికన్ ఇండియన్ని పెట్టారు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పెట్టారు. కాకపోతే రిజర్వేషన్స్ లిమిటెడ్ అన్నమాట. 32 గదులు మాత్రమే ఉన్నాయి. అండ్ దీంట్లో ఒక రాత్రికి 84 మంది ఉండొచ్చు. అండ్ దాంతోపాటు ఇది కొంతకాలమే ఉండే సీజనల్ హోటల్. జాన్వరి ప్రారంభంలో మొదలవుతుంది, ఏప్రిల్ 1కి ఇది ముగిసిపోతుంది. ఎందుకంటే ఏప్రిల్ తర్వాత ఈ ఐస్ హోటల్ అనేది మెల్లగా కరిగి లేకుండా పోతుంది, కనిపించకుండా పోతుంది, మెల్ట్ అయిపోతుంది. సో, ఈ యొక్క ఐస్ హోటల్ గురించి చాలామంది ముక్కున వేలేసుకున్నారు, చాలా రకాలుగా మాట్లాడారు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక వాస్తవ విషయం ఏంటంటే ఇది ఎక్కువ కాలం ఉండేది కాదు. కొంత సమయం ఉంటుంది, తర్వాత కరిగిపోతుంది. అదే ప్రకారము భక్తుడు అపోస్తలుడు 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనంలో వాక్యమును ఇట్లా రాశాడు: లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈ ఐస్ హోటల్ ఎట్లా ఉందో ఈ ప్రపంచం, మనమున్నటువంటి ఈ లోకం, ఈ భూలోకం అట్లాంటిదే. సో, ఇది కొంతకాలం ఉండి కనిపించి ఆ తర్వాత మనల్ని మరి మురిపించి అది కరిగిపోయేటువంటిది, మెల్ట్ అయిపోయేటువంటిది. సో, ఇట్లాంటి దానికోసం మన సమయాన్ని, ఇట్లాంటి దానికోసం మన సామర్థ్యాన్ని, ఇట్లాంటి దానికోసం మన సమస్తాన్ని దారపోయడం ఏమాత్రం వివేకం అనిపించుకోదు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ప్రతి వారం మనము దేవుడి యొక్క వాక్యం నుండి మన జీవానికి, భక్తికి కావలసినటువంటి శక్తివంతమైన సత్యములను తెలుసుకుంటున్నాం, వింటున్నాం. తద్వారా మనం వాటిని అనుకరించి మన లైఫ్కి అప్లై చేసుకొని జీవించుట కొరకు. అట్లా ఎప్పుడైతే మనం జీవిస్తామో మనము కరిగిపోయేటువంటి వాటితో కొట్టుకుపోయే వారముగా ఉండం, కానీ దేవుడి చిత్తాన్ని జరిగించి నిరంతరము నిలిచి నిత్యత్వములో ఆయనతో కాపురము చేసేటువంటి వారముగా ఉంటాం. ఈరోజు మన ఎపిసోడ్లో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాలు. 1 John చాప్టర్ 2 వర్సెస్ 28 and 29. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండనట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు.
సో భక్తుడైనటువంటి యోహాను, అపోస్తులైనటువంటి ప్రియుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి, ఆ సమయంలో ఉండేటువంటి పరిస్థితుల గురించి, దాని కొరకు సిద్ధపడాల్సినటువంటి విధానమును గురించి ఈ యొక్క వచనాల్లో ఆయన చక్కగా రాశాడు. ముఖ్యంగా విశ్వాసులకు రాశాడు, క్రైస్తవులకు రాశాడు అండ్ చాలా శ్రేష్టమైనటువంటి అంశమును గురించి రాశాడు. ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటంటే అట్ ది అపియరింగ్ ఆఫ్ జీసస్. అట్ ది అపియరింగ్ ఆఫ్ జీసస్. యేసు ప్రత్యక్షమైనప్పుడు. యేసు ప్రత్యక్షమైనప్పుడు. ఆ 2 వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి పదానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనం వివరించుకుంటూ పోతే చాలా పెద్ద సందేశం అవుతుంది. కాకపోతే మన మూల విషయం ఏంటో దాని మీదే నేను దృష్టి పెట్టి క్లుప్తంగా దాని గురించి మీకు చెప్తాను. 2 విషయాలు మనం ఈ రోజున వింటాం. మొదటిది ది అపియరింగ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రత్యక్షమవుట, లేకపోతే యేసుక్రీస్తు తిరిగి వచ్చుట. ఆయన యొక్క అపియరింగ్ లేక ఆయన సెకండ్ కమింగ్. బైబిల్లో వందల అధ్యాయాల్లో వందల వచనాలు యేసుక్రీస్తు ప్రభు రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడని, రారాజుగా, ప్రభువుల ప్రభువుగా, దేవాది దేవుడిగా రాబోతున్నాడని, న్యాయాధిపతిగా రాబోతున్నాడని అండ్ ఆయన విశిష్టమైనటువంటి శక్తితో, మహిమతో, తన దూతల మహిమతో, తండ్రి మహిమతో రాబోతున్నాడని వాక్యం మనకి చెప్తోంది. సో ఆయన యొక్క రెండవ రాకడకి సంబంధించి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారికి కానీ, ఆయన్ని వెంబడించేటువంటి వారికి కానీ ఎట్లాంటి సందేహం లేదు, ఎట్లాంటి సంకోచము లేదు. సో ఆయన రాకడ అనేది ఖాయం, ఆయన రాకడ అనేది గ్యారంటీడ్. సో ఆయన ఎప్పుడు వస్తాడు అన్నది మనకి తెలియదు, కానీ ఆయన వస్తున్నాడు అని మనకి తెలుసు. సో ఆయన రాకడకి సంబంధించి మనుషులు 2 రకాలుగా స్పందిస్తారు. ఒకటి, ఆయన రాకడను గురించి ఎంతో సంతోషిస్తారు, ఆయన్ని స్తుతిస్తారు, ఆయన యందు నిరీక్షణ ఉంచుతారు, ఆయన కొరకు సిద్ధపడుతూ ఉంటారు. ఇది ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంగా ఉంటుంది. కానీ మరోవైపున ఆయన వస్తున్నాడని చెప్తారు, ఆయన వస్తున్నాడని నమ్ముతారు, ఆయన వస్తున్నాడని దాని గురించి చర్చిస్తారు, ఆయన వస్తున్నాడని ప్రకటిస్తారు. కానీ ఆయన రాకడ కొరకు ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడకుండా ఉండేటువంటి వారు. సో ఒకవైపున ఆనందం ఉంటుంది, ఒకవైపున సిద్ధపడకుండా ఉన్నటువంటి వారికి భయం కూడా ఉంటుంది. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని మేము అవమానాల పాలవుతామేమో అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. అండ్ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఏమి చేస్తాడు అనే దాని గురించి కూడా ఎన్నో వచనాలు ఉన్నాయి. కాకపోతే ఒక 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనము ఆయన్ని ఎదుర్కోవడానికి మన జీవితము సజావుగా సరిగా ఉంటే మనకి ఆనందం ఉంటుంది, మనకి ఏ రకమైనటువంటి భయం ఉండదు. కానీ మన జీవితము సరిగా లేకపోతే, సజావుగా లేకపోతే, వాక్యానుసారంగా లేకపోతే ఆయన్ని ఎదుర్కోవాలంటే మనకి భయం ఉంటుంది అండ్ మనం రకరకాల ఆందోళనలకు గురి అవుతాం. ప్రకటన గ్రంథం 22:12లో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సో ప్రభు ఏమంటున్నాడు, దాంట్లో 2 విషయాలు చెప్పాడు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే సత్క్రియలు చేస్తారో, ఎవరైతే దేవుడు మెచ్చుకునేటువంటి రీతిలో జీవిస్తారో వారికి ఒక జీతాన్ని తెచ్చి ఇస్తాడు, ప్రతివానికి ఇస్తాడు. ఆ జీతం అంటే ఒక ప్రతిఫలం, బహుమానం, రివార్డ్, అది ప్రతివానికి ఇస్తాడు. కానీ ఒకవేళ అట్లా సిద్ధపడకపోతే వాని క్రియ చొప్పున వానికి ఇస్తానంటున్నాడు. అంటే వాడు చేసిన కార్యాలు మంచివి కాకపోతే, దేవుడు మెచ్చుకునేవి కాకపోతే, వారికి హేయమైనవైతే అవి వారిని శిక్షకు తీసుకుపోయేటువంటివిగా ఉంటాయి. 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును, అంటే భూలోకంలో బ్రతికినటువంటి కాలంలో దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు, మంచి క్రియలైతే మంచి ఫలం పొందుతాడు, చెడ్డ క్రియలైతే చెడు ఫలాన్ని పొందుతాడు. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. సో యేసు ప్రత్యక్షమైనప్పుడు మనమందరము ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాం. అండ్ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, మంచి లేక చెడు. మంచి చేసిన వారికి ధైర్యం ఉంటుంది, మంచి చేసిన వారికి సంతోషం ఉంటుంది. చెడు చేసినటువంటి వారు భయపడతారు, చెడు చేసినటువంటి వారు అవమానంతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అందుకని అంటున్నాడు, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. సో ఈ దేహముతో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు ఆయన యందుండి
ఆయన మెచ్చుకునేటట్టు ధైర్యం కలిగి ఉంటే, సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటే అప్పుడు పరిస్థితి ఏమి తారుమారు కాదు. వాక్యం ఎంత నేర్పించినా, ఎంత వాక్యాన్ని సంవత్సరాల తరబడి చదివి తెలుసుకుని దాన్ని హృదయంలో పెట్టుకున్నా, మనిషిలో మార్పు రాకపోతే ఆ మనిషి ఆ రోజున యేసును ఎదుర్కోలేడు. 23వ కీర్తన 1వ వచనం మనందరికీ తెలుసు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఇంగ్లీష్లో ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ అని ఉంటుంది. కానీ ఒకసారి ఒక చిన్న పాప ఆ వచనాన్ని కంటత చెప్పబోయి ఈ రకంగా చెప్పేసింది. పొరపాటులో తప్పు చెప్పింది. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ విచ్ ఐ డు నాట్ వాంట్. ప్రభు నా కాపరి, లేకపోతే యెహోవా నా కాపరి, అదే నాకు వద్దు. అంటే ఆయన నా కాపరిగా, నా దేవుడిగా, నా ప్రభువుగా ఉండడమే నాకు వద్దు. సో చెప్పడానికి అది మనం చెప్పచ్చు, యెహోవా నా కాపరి అని, నా రక్షకుడని, నా ప్రభు అని. కానీ ఆయన ప్రభుత్వానికి లోబడకుండా, ఆయన అధికారానికి లోబడకుండా, ఆయన వాక్యానికి విధేయత చూపకుండా ఉంటే మాత్రం మనము అసహ్యమైనటువంటి రీతిలో ఆయన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినప్పుడు మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా రాశాడు, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. సో ప్రభు వస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఇంతవరకు మరుగై ఉన్నవి, ఇంతవరకు రహస్యంగా ఉన్నవి, ప్రతి వాని యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను అండ్ ప్రతి ఉద్దేశాన్ని, ప్రతి ఆశయాన్ని, కోరికను బయట పెడతాడు. అండ్ దానికి ఎవరు కూడా నివారించలేరు, అంటే దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరు దొరికిపోతారు. సో యేసు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రత్యక్షపరచడానికి తిరిగి వస్తున్నాడు. ఎవరో అన్నారు, వాట్ వీ వీవ్ ఇన్ టైమ్ వీ షల్ వేర్ త్రూ ఇటర్నిటీ. ఈ కాలములో మనము దేన్నైతే నేస్తామో, దేన్నైతే అల్లుతామో దాన్ని నిత్యత్వము ధరిస్తాము, లేకపోతే వేసుకుంటాము, లేకపోతే తొడుక్కుంటాం. మీరు చూస్తూనే ఉంటారు కదా, దారంతో మరి కుడుతూ ఉంటారు, స్వెటర్ కుడతారు, డ్రెస్ కుడతారు వేసుకోవడానికి. సో ఈ బ్రతుకు కాలంలో మనం దేన్నైతే నేస్తున్నామో నిత్యత్వంలో దాన్నే వేసుకుంటాం. అది సత్క్రియ అయితే దాన్నే ధరిస్తాం, అది హేయమైన క్రియ అయితే అది మన మీద ఉంటుంది, తొడుక్కోక తప్పదు. సో యేసు ప్రభు ప్రతి విషయాన్ని ప్రత్యక్షపరుస్తాడు. వాక్యానుసారంగా నీ జీవితం ఉంటే నీవు ఆయన్ని ముఖాముఖిగా ఎదుర్కొంటావు. ఆయన నిన్ను చూసినప్పుడు నీవు ఆయన వైపు చూస్తావు. ఆయన ముఖదర్శనమే కాదు, ఆయన యొక్క కన్నుల్లో, ఆయన చూపుల్లో ప్రసన్నతను కూడా నీవు చూడగలుగుతావు. కానీ ఒకవేళ అట్లా నీవు లేవనుకో, నీవు అవమానకరమైనటువంటి క్రియలతో, హేయమైనటువంటి, మలినమైనటువంటి, మోసకరమైనటువంటి మురికి బ్రతికావనుకో, ఆయన నీవు అట్లా ఎదుర్కోలేవు. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు పిలిచి గద్దించి వారి వైపు చూస్తే వారు తలెత్తరు, తలదించుకుని ఉంటారు. అట్లాగే యజమానులు వారి యొక్క దాసుల్ని గద్దించడానికి మరి పని చేసినప్పుడు వారు కూడా తలదించుకుంటారు. విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల దగ్గర అట్లాగే తలదించుకుంటారు. తలదించుకునేటువంటి పని చేశారు కనుకే తలదించుకుంటారు. కానీ ఎవడైతే ఉన్నతంగా బ్రతుకుతాడో వాడు ఎప్పుడు తలదించుకోడు, తల ఎత్తుకుని ఉంటాడు. సో ఒకసారి ఇప్పుడే మనం ప్రశ్నించుకోవడం, ఇప్పుడే మనల్ని మనము ఈ యొక్క క్షుణ్ణంగా శోధన చేసుకోవడం మంచిది. ఇక్కడ ఏ విషయాలకు మనము భయపడతాం, ఇవి నా జీవితంలో ఎవరికైనా ఉన్నట్టు తెలిస్తే నాకు అవమానం కలుగుతుంది, అందరూ నన్ను మరి అగౌరవంగా చూస్తారు, నన్ను కించపరుస్తారు, నన్ను విమర్శిస్తారు, నన్ను నిందిస్తారు, నన్ను కొడతారు, నన్ను చీదరించుకుంటారు, దూరం చేస్తారని వేటికైతే మనం భయపడతామో, మరి వాటికన్నా ఎక్కువ యేసు ఎదుట అవన్నీ ఇప్పుడు కొంతమంది మన చిన్న సర్కిల్కి తెలిస్తేనే మన లోకం కుంగిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ప్రపంచం అంతటికీ మొదటి మానవుడి నుండి చివరి సృష్టించబడిన మనిషి దాకా ఆయన చూపిస్తే అది ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. ఆర్ ఓన్లీ రక్షించబడినటువంటి విశ్వాసులకే చూపించినా కూడా ఆయన న్యాయపీఠం ముందు రక్షించబడినటువంటి విశ్వాసులే ఉంటారు, వారు కూడా కోట్ల మంది ఉంటారు ఫ్రమ్ ద బిగినింగ్. సో వాళ్ళకి చూపించినా కూడా నీ చిన్న చర్చ్లో 30, 50, 70, 100, 500 మందికి నీ చెడు తెలియకుండా నువ్వు చెడు చేసినా కూడా దాన్ని బయటికి రానివ్వకుండా ఎంత జాగ్రత్త పడతావో, నీ ఇరుగు పొరుగులో నీకు 10 మంది పరిచయం అయితే వారికి నీవేంటో, ఆ యొక్క లోపలంతా ఉన్నటువంటి అంశం ఏంటో తెలియకుండా ఎంత జాగ్రత్త పడతావో, మరి ఇక్కడ ఎందుకు అంత జాగ్రత్త పడకూడదు? సో ఈ లోకంలో మనము ఏమి బయటి వారికి తెలియకూడదు అనుకుంటాం. మనలో ఉన్నటువంటి
అన్‌క్లీన్‌నెస్ అంటే మనలో అపవిత్రత ఇతరులకి తెలియకూడదు. మనము ఆలోచించేటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలు మరో మనిషికి తెలియకూడదు. మనకున్న అపవిత్రమైన కోరికలు మరో మనిషికి తెలియకూడదు. మనకున్న అపవిత్రమైన అలవాట్లు మరో మనిషికి తెలియకూడదు. మనకున్న అపవిత్రమైన ఆశయాలు మరో మనిషికి తెలియకూడదు. మనకున్న అపవిత్రమైనటువంటి అంశములు పగలు కలలు కంటారు, రాత్రి కలలు కంటారు. మనకున్న అపవిత్రమైనటువంటి ఆ కలలు అనే లక్షణాలు ఇవి ఎవరికీ తెలియకూడదు అని మనం అనుకుంటాం. మరొక ఆయన అన్నాడు, తన ప్రియాతి ప్రియమైనటువంటి స్నేహితుడికి కూడా ఒకడు తనలో ఉన్న అపవిత్రమైన అంశములను ఎన్నటికీ చెప్పడు. ఎందుకంటే మనకు అవి అవమానకరం కనుక మనం చెప్పం, ఎవరికీ చెప్పం. తల్లిదండ్రులకి చెప్పం, తోబుట్టువులకి చెప్పం, కట్టుకున్న జీవిత భాగస్వాములకి చెప్పం, కొన్న పిల్లలకి చెప్పం. మరి ఇప్పుడు ఇట్లా ఉంటే ఆయన ఎదురు పడినప్పుడు, ఆయన్ని ప్రత్యక్షంగా మనం చూసినప్పుడు, ఆయన వాటన్నిటిని బయటికి తీసుకుని వస్తే అప్పుడు మనము ఎట్లా సహించగలం? రెండవది అపవిత్రమైనటువంటి విషయాలే కాదు, రెండవది హానికరమైనటువంటి విషయాలు. హానికరమైన విషయాలంటే ఒకడు తుపాకీ పట్టుకుని ఒకడిని కాలిస్తేనే హాని చేసినట్టు కాదు. ఒకడు లోపల హానికరమైనటువంటి వైఖరిని కలిగి ఉంటే, అంటే రాంగ్ఫుల్ లేకపోతే ఈవిల్ యాటిట్యూడ్స్ని కలిగి ఉంటే, ఇతరులను చిన్నచూపు చూసేది కావచ్చు, ఇతరులని దూషించేది కావచ్చు, ఇతరులను మరి గర్వంతో అనచాలని అనుకోవడం కావచ్చు, ప్రేమ లేని తత్వం కావచ్చు, పట్టింపు లేకుండా ఉండడం కావచ్చు, లేకపోతే కృతజ్ఞత రాహిత్యంగా ఉండడం కావచ్చు, ఇంకొకటి వాటెవర్ ఇతరులని మనము ఏదో రకంగా దెబ్బతీయాలి అనుకోవడం. రకరకాలుగా పని మనుషులు చేస్తారు. అట్లాంటిది ఎవరు అనుకున్నా కూడా అది దేవుడు మెచ్చడు. ఎందుకంటే ఇతరులు దేవుడి పోలికలో దేవుడి స్వరూపమందున్నారు. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. దేవుడు వారి కొరకు రక్షకుడిని యేసును పంపాడు. ఆయన వారి కోసమే ప్రాణాలు ఇచ్చాడు. సో యేసు వారందరి నిమిత్తము అంత గొప్ప త్యాగం చేసి వారిని రక్షించే క్రమంలో ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా ఆ ప్రకారము హీనంగా చూడడం కానీ, వారికి మన యొక్క ఆలోచనల్లో, మన చూపుల ద్వారా, మాటల ద్వారా, చర్యల ద్వారా హాని తలపెట్టడం కానీ చేయకూడదు. ఇక మూడవది ఏంటంటే, మనకు లభించినటువంటి గొప్ప గొప్ప అవకాశాలను మనం కోల్పోయినప్పుడు మనము ఆ రోజున యేసు నా కొరకు నీవేం చేసావంటే చెప్పుకోవడానికి ఏమీ లేక సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ రోజున సంఘంలో మనకు ఎంతో గొప్ప తర్ఫీదుని ఇస్తారు. ప్రతినిత్యం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్తారు. అండ్ మనకున్న లక్షణం, మనలో అందరికీ ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణం అదేంటంటే చెయ్యమన్నవి చెయ్యము, చెయ్యవద్దన్నవి చేస్తూ ఉంటాం. సో తరగతులకు వస్తాము, ఆరాధనలకు వస్తాము, అండ్ ఎన్నో రకాలుగా సందేశాలు వింటాము, బోధలు వింటాము. అయినా కూడా మనిషి ఎట్లా ఉన్నాడంటే చెయ్యవద్దన్నదే చేస్తూ, చెయ్యమన్నది చేయకుండా అట్లాగే దిగజారుతూ ఉంటాడు. ఒకప్పుడు ప్రపంచ ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్, ఆయన పేరు పాల్ ఆండర్సన్. ఆయన ఒక క్రిస్టియన్. ఆయన తన గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు, చాలా విషాదకరమైనటువంటి సాక్ష్యం. నేను రక్షించబడిన తర్వాత నా జీవితంలో నేను వరల్డ్ ఛాంపియన్గా, వెయిట్ లిఫ్టర్గా మారడానికి అన్ని రకాలుగా సిద్ధపడుతున్నప్పుడు, ట్రైన్ అవుతున్నప్పుడు దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఇతరులకి నేను చక్కగా యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాన్ని చెప్పడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మరి ముఖ్యంగా నేను ఎన్నటికీ మర్చిపోలేని విషయం ఏంటంటే, రష్యా వారికి నేనంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. రష్యాలో అప్పుడు సోవియట్ యూనియన్లో నేను చాలా గొప్ప పాపులర్ ఫిగర్ని. నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు చీమల్లాగా నా వెంట పడేవారు. రిపోర్టర్లు, అప్పుడు టెలివిజన్ ఇంకా లేదు, రేడియో రిపోర్టర్లు, జర్నలిస్టులు నా వెంట పడేవారు. నా గురించి రాయడానికి, నా గురించి తెలుసుకోవడానికి అంతగా జనాలు మరి నా వెంట తిరుగుతూ ఉన్నప్పుడు, నేను వీధుల్లోనికి ఖాళీగా వెళ్ళడం నాకు కష్టం అయిపోయినప్పుడు, ఎందుకంటే ఎటు చూసినా నన్నే చూస్తుంటారు. అట్లాంటప్పుడు నేను చేయనటువంటి ఒక పెద్ద పాపం ఏంటంటే, నా ప్రభు, నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం. ఈ మనుషులందరూ నన్ను పైకెత్తుతుంటే, ఎగ్జాల్ట్ చేస్తుంటే, నేను వారి మధ్య నా ప్రభువుని ఎగ్జాల్ట్ చేయకపోవడం, ఆయన్ని హెచ్చించకపోవడం. నేను వారికి ఏమీ చేయలేను, నన్ను అభిమానిస్తే వారికి ఏమీ రాదు, కానీ ఆయనను వారు తెలుసుకుని ఆరాధిస్తే వారికి రక్షణ అండ్ వారికి గొప్ప నిత్యజీవం లభించేవి. కానీ నేను ఆ పని అప్పుడు చేయలేదు. అండ్ ఇప్పుడు నేను రష్యాకి వెళ్ళి ఆ పని చేయలేను. ఎందుకంటే ఇప్పుడు రష్యా మరి అయన్ కర్టన్ని, అంటే ఇనుముతో తయారైన కర్టన్ని సువార్తకి మూసేసింది. సో ఐ హ్యావ్ లాస్ట్ మై ఆపర్చునిటీ, నేను నా అవకాశాన్ని కోల్పోయాను అని బాధపడ్డాడు.
సో అట్లా ఎన్నో రకాలుగా ఇటు మంచివి, అటు చెడువి అండ్ న్యాయబద్ధమైనవి, అన్యాయకరమైనవి అన్నింటిలో కూడా మనిషి దేవుడి ఎదుట నిలబడాల్సినటువంటి రీతిలో నిలబడలేకపోవచ్చు. రెండవదేంటి? ది అబైడింగ్ ఇన్ క్రైస్ట్. అది ది అబైడింగ్ ఇన్ క్రైస్ట్. ఆయన ప్రత్యక్షతను గురించి చెప్పిన తర్వాత ఏమి చెప్పబడింది? ఆయన యందు నిలిచి ఉండండి. సో మీరు ఆయనలో నిలిచి ఉంటే, యేసులో నిలిచి ఉండుట అంటే అది యోహానుకు చాలా ప్రియమైనటువంటి పదము. యోహాను సువార్త 15లో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనము క్రీస్తు అనేటువంటి ఆ నిజమైన ద్రాక్షావల్లిలో తీగలం కనుక మనం ఆయన యందు నిలిచి ఉంటేనే మనకి జీవము, సారము, బలము, ఫలము అన్నీ ఉంటాయి. సో యేసుతో మనం అంటుకట్టబడిన వారంగా ఉంటే, యేసుకు నిజమైన అనుచరులముగా ఉంటే, యేసునే అనుసరిస్తే, యేసు అధికారానికి లోబడి ఆయన ఆలోచనే మన జీవితముగా మార్చుకుంటే అప్పుడు మనకి సిగ్గుపడాల్సిన అవసరం, అధైర్యంగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఉండాల్సినటువంటి అవసరం రానే రాదు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనంలో బర్నబా ఆయన మరి అంతియోకయకు వచ్చినప్పుడు ఈ మాటలు చెప్పాడు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, అంతియోకయ సంఘం అప్పుడే కొంత సమయం ముందే రక్షించబడింది, యవన సంఘం అది. సో వారిని చూసినప్పుడు, దేవుడి కృప వారిలో చూసినప్పుడు సంతోషించి ఏమని చెప్పాడు వారికి? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. సో ఆయన ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. ప్రభువుని స్థిర హృదయముతో, అస్థిరమైన హృదయంతో కాదు, తొణికిసలాడే హృదయంతో కాదు. ఈరోజు యేసుతో ఉంటుంది, రేపు లోకంతో ఉంటుంది. ఈరోజు యేసుతో ఉంటుంది, రేపు లోకంతో ఉంటుంది. ఈరోజు పరిశుద్ధత అంటుంది, రేపు పాపం అంటుంది. ఒక వారము యేసులో ఎగురుతుంది, ఒక వారము లోకములో జారుతుంది. ఇట్లా కాదు. ఈ ఇన్కన్సిస్టెంట్ పీపులే ప్రపంచంలో ఎక్కువ. ఇట్లా కాకుండా కన్సిస్టెంట్గా స్థిర హృదయముతో యేసును హత్తుకోవడం, ప్రభువును హత్తుకోవడని ఆయన ప్రోత్సహించాడు, హెచ్చరించాడు. ఈ రోజున మనం వినేటువంటి దేవుని సందేశాలు, ఈ రోజున మనం వినేటువంటి సువార్త సందేశాల్లో మనకి ఈ రకమైనటువంటి బోధలు చాలా చాలా అరుదు. ఈ రోజున మనల్ని ప్రపంచాన్ని హత్తుకోండి, పెద్దరికాన్ని హత్తుకోండి, పైసాని హత్తుకోండి, ప్రతి సుఖాన్ని హత్తుకోండి, జల్సాలు చేయండి, దేవుడు మీ పాపాలని క్షమించాడు, దేవుడు మీ పాపాలని చూడ్డు, దేవుడు మీ యొక్క విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోడు, మీ జిందగీ మీ ఇష్టం అన్నట్టు వదిలేసినటువంటి అబద్ధికులు, వారి అబద్ధ బోధలు చాలామందిని మరి తెలంగాణ భాషలో చెప్పాలంటే సత్యనాశ చేసే, అంటే సర్వనాశనం చేసాయి. కానీ బైబిల్ అట్లా చెప్పదు. అండ్ దేవుడి సేవకులు అట్లా ఎప్పుడు చెప్పరు. యేసునందు నిలిచి ఉండమన్నారు. పరిశుద్ధుని అందు నిలిచి ఉండుట, ప్రేమ స్వరూపుడి అందు నిలిచి ఉండుట, పరిపూర్ణుడి అందు నిలిచి ఉండుట, దేవాది దేవునికి ప్రియాతి ప్రియమైన కుమారుడి అందు నిలిచి ఉంటున్నా అంటే అది ఆషామాషి కాదు. అక్కడ ఉన్నోడు ఎట్లా మారిపోతాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీటిలోకి దిగిన ప్రతి ఒక్కడు తడుస్తాడు. యేసులో నిలబడిన ప్రతి ఒక్కడికి యేసు రూపం, యేసు రంగు అంటుకుంటుంది. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం హోలీలో కొంతమంది ఈ యొక్క ఆ రంగును చిలకరిస్తారు. కానీ కొంతమందిని ఎత్తి రంగు నీళ్ళ డ్రమ్ములో ముంచి లేపుతారు. మొత్తం వాడి కింద నుండి పైదాకా రంగుమయం అయిపోవాలని. సో మనం యేసులో నిలబడితే యేసుమయం అయిపోతాం. లోకంలో ఉంటే లోకమయం అయిపోయాం. దాంట్లో నుండి దీంట్లోనికి దేవుడు తీసుకురావడానికి ఏర్పాటు చేశాడు. సో యేసులో నిలిచి ఉండడానికి 3 విషయాలు. ఒకటి ఈ సందేశంలో, ఒకటి బై బీయింగ్ బోర్న్ అగైన్, తిరిగి జన్మించడం ద్వారా, రక్షించబడటం ద్వారా, మారు మనసు అనుభవం పొంది నూతన సృష్టిగా మారటం ద్వారా. రెండవది ఏంటి? బై బిహేవింగ్ రైచియస్లీ, నీతితో నడుచుకున్నట్టు ద్వారా. యేసులో నిలిచి ఉన్నవాడు నీతితో నడుచుకుంటాడు. 29వ వచనంలో అందుకే రాయబడి ఉంది, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. సో నీతి జరిగించుట లేక నీతితో బ్రతుకుట, అదే ఈ లోకములో అతి పెద్ద సవాలు, అతి పెద్ద సమస్య. చుట్టూ అవినీతి, అన్యాయం, అక్రమం, దాని మధ్య మనము నీతితో బ్రతకాలంటే, దేవుడి వాక్యానుసారంగా బ్రతకాలంటే అది చాలా కష్టమే. కానీ శ్రమ ఉంటుంది, శోధన ఉంటుంది, అండ్ రకరకాలుగా మనం పెనుగులాడాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా అది సాధ్యమని దేవుడు చెప్పాడు అండ్ చూపాడు కనుక దాని ప్రకారమే మనం జీవించుట మనకి అవసరం. సో దీనికోసం మనం ఏం చేయాలంటే మన ప్రతి ఆలోచనను ఆయన యొక్క అధికారం కింద పెట్టాలి. మన ప్రతి కోరికను ఆయన అధికారం కింద పెట్టాలి. మన ప్రతి ఉద్దేశాన్ని ఆయన అధికారం కింద పెట్టాలి. మన ప్రతి గడియలో మనం ఆయన అధికారం కింద ఉండాలి. మనము ప్రతి క్రియను
వాక్యానుసారంగా అధికారము కింద పెడితే అప్పుడు మనకి ఇది సాధ్యం. నేను 2 విషయాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువుని సంతోషపరచుట, ప్రభు కొరకు నీతితో బ్రతుకుట. ఎట్లా అంటే మొదటిది ఆన్ థాట్ లెవెల్, ఆలోచన స్థాయిలో. మత్తయి 5:27-28లో యేసుప్రభు ఈ మాటలు చెప్పాడు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. సో ఓల్డ్ టెస్టమెంట్లో ఒక వ్యక్తి దేహముతో వ్యభిచారము అనే క్రియను చేస్తే పాపం. కానీ న్యూ టెస్టమెంట్లో ఒక వ్యక్తి దేహముతో కాదు మనస్సుతో వ్యభిచరిస్తే, ఆలోచనలో వ్యభిచరిస్తే పాపం అని ప్రభు చెప్పాడు. సో ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఒక క్రియ చేయనవసరం లేదు, నీ ఆలోచనలో అట్లాంటి కోరిక ఉంటే నీవు ఆల్రెడీ పాపం చేసేసావు, పాపివైపోయావు. కనుక ఇక్కడ నీతిని మనము కలిగి ఉండాలి. రెండవది, మన యొక్క హృదయంలో ఆన్ హార్ట్ లెవెల్, మన హృదయంలో కూడా మనకు ఆ నీతి అవసరం. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 7:20-23 వరకు యేసుప్రభు చెప్పారు, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. సో మనిషి అపవిత్రుడైపోతే అవినీతిపరుడైపోయాడు, నీతి లేకుండా బ్రతుకుతున్నాడు. కనుక మనిషి అపవిత్రతలో పడకుండా ఉండాలంటే ఆ వచనాల్లో మీరు గమనిస్తే లోపల నుండియే అని 3 సార్లు చెప్పాడు. విదిన్ అని చెప్పాడు. చాలాసార్లు ఏమంటాం, మా కుటుంబంలో ఒక్కరూ నీతిమంతులు కారండి, అందరూ పాపులేనండి, వారు ఎప్పుడు టీవీ చూస్తుంటారు, సినిమాలు చూస్తుంటారు, ఆ యొక్క మరి చెడు ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటారు, వారి మధ్యలో నేను నీతిగా ఎట్లా బ్రతుకుతాను, మా తల్లిదండ్రులు, మా తోబుట్టువులు అందరూ బండబూతులు తిడుతుంటారు, వారి మధ్యలో నేను నీతితో ఎట్లా బ్రతకగలను, లేకపోతే మరొకటి అంటుంటారు. అఫ్కోర్స్ ఆ సమస్య ఏంటో నాకు తెలుసు. అన్ని వైపులా మీ మీద ఇంత దాడి జరుగుతుంటే, మూకుమ్మడి దాడి జరుగుతుంటే కష్టమే. కానీ బయట నుండి మీరు ప్రభావితం అవ్వడం తక్కువ, లోపల నుండి మీరు ప్రభావితం అవ్వడం ఎక్కువ. ఎన్వైరన్మెంట్, లేకపోతే మై హోమ్ సిచ్యువేషను, లేకపోతే మై సిటీ కండిషను, దీస్ ఆర్ ఆల్ సెకండరీ. ప్రైమరీ ఏంటంటే యువర్ హార్ట్ కండిషన్, నీ హృదయపు పరిస్థితి. లోపల నువ్వు ఎట్లా ఉన్నావు, లోపల నువ్వు పరిశుద్ధుడవా, వీటన్నిటిని తట్టుకోవచ్చు. లోపల నువ్వు నీతిపరుడవా, వీటన్నిటిని తట్టుకోవచ్చు. లోపల నీవు దేవుడికి భయపడేటువంటి వ్యక్తివా, వీటన్నిటిని తిప్పికొట్టచ్చు. లోపల లేకపోతే యోసేపు కూడా అట్లాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. పొతీఫరు భార్య ఎక్కడికి పోయినా దొరకపుచ్చుకుంటుంది, రోజు శోధిస్తోంది, రోజు వేధిస్తోంది, అయినా కూడా తప్పించుకున్నాడు. ఎందుకంటే లోపల నుండి ఆయనకి హృదయంలో ఈమెతో వ్యభిచారము చెయ్యాలి అనేటువంటి తలంపే లేదు. లోపల హృదయం అంతా కూడా దేవుడికి భయపడి, దేవుడి దృష్టిలో ఇట్లాంటి దుష్కార్యం నేను ఎట్లా చేయగలను, నన్ను నమ్మి నాకు అప్పగించినటువంటి యజమాని పొతీఫర్కి నేను ఎట్లా ద్రోహం చేయగలను అనుకున్నాడు. లోపల బాగున్నాడు కనుక బయట తప్పు చేయలేదు. చాలామంది లోపల బాగుంటారు కనుక బయట కాసింత ఒత్తిడి, బయట కాసింత వేడి, బయట కాసింత తోపుడు రాగానే వెంటనే చేసేసి వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు, లేకపోతే నా ఫోన్లో నేను చూడకూడదు చూశాను, సడన్గా టెంప్ట్ అయిపోయి పడిపోయాను అని సాకులు చెప్తారు. అందుకనే లోపల మనము సరిగ్గా ఉండాలి. సో లోపల సరిగ్గా ఉండడానికి దేవుడు ఏం చేశాడు, మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ ఫలమును మన లోపల ఉత్పత్తి చేస్తున్నాడు. సో ఏవేవైతే చెడువి హృదయంలో నుండి బయటకు వస్తున్నాయని మార్కు సువార్తలో ప్రభు మనకి చెప్పాడో వాటన్నిటిని రీప్లేస్ చేసి, వాటన్నిటిని ఎలిమినేట్ చేసి మనకి ఎంత గొప్ప మరి ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఫలమును దేవుడు లోపల నుండి ఇస్తాడు. చూడండి గలతీ 5:22-23లో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. ఆశా నిగ్రహం ఉంటే ఏ చెడు పాపాన్ని మనం చెయ్యం. మంచితనం ఉంటే ఎవ్వడికి హాని చెయ్యం. దయాళుత్వం ఉంటే అందరినీ మనము దయతో చూస్తాం, సహాయం చేస్తాం. దీర్ఘశాంతము గలవారమైతే మనం వారికి క్షమించి అవకాశాన్ని ఇస్తాం. సో ఇది దేవుడి యొక్క విధానం. సో ఈ ప్రకారం మీరు ఆలోచిస్తే క్రైస్తవులు ప్రస్తుతము లోకంలో నీతి స్వరూపుడైన క్రీస్తుకు నమూనాగా నీతితో ఎందుకు బ్రతకలేకపోతున్నారు? ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ కొన్నింటిని చెప్తాను. ఎందుకని చాలామంది
క్రైస్తవులకి ఇంకా కులం విషయంలో అంత పట్టింపు. ఇంకా వారి కులాన్ని వారు ఎందుకని పట్టుకుని ఊగుతూ ఉంటారు. ఎందుకని వారి యొక్క కుల సర్టిఫికెట్లను వాడతారు. ఎందుకని వారు దేవుడి మీద, యేసుక్రీస్తు మీద ఆధారపడకుండా కులపు సర్టిఫికెట్ మీద ఆధారపడతారు. ఎందుకని ఆ కులపు సర్టిఫికెట్ వాడి గవర్నమెంట్ ఇచ్చేటువంటి టెంపోరల్ బెనిఫిట్స్ కోసం పడిపోతారు. అండ్ తద్వారా వారు గాడ్స్ ఇటర్నల్ బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటున్నారు అన్నటువంటి ఇంగిత జ్ఞానము వారికి లేదు. అండ్ మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం కూడా ఎట్లా చేసిందంటే, నీ కులం నీది, నా కులం నాది, నీ కులాన్ని నువ్వు పెట్టుకో, నీ కులపు సర్టిఫికెట్ నువ్వు పెట్టుకో, నీ కులపు సర్టిఫికెట్ నువ్వు వాడుకో, ఎడ్యుకేషన్ కోసం వాడుకో, ఎంప్లాయ్మెంట్ కోసం వాడుకో, ఫలానా దానికోసం వాడుకో అని ప్రోత్సహించేటువంటి సేవకులు, సంఘస్థులు అంటే అట్లాంటి పెద్ద సమాజమే ఉన్నప్పుడు వీళ్ళు ఇక దాంట్లో ఇరుక్కుపోయారు. కానీ దేవుడి సత్యాన్ని, దేవుడి వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది అనాలి. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు కాదు. వాక్యంలో చెప్పబడింది మనం చూడాలి. యేసుక్రీస్తులో మనకి కులం లేదు. అండ్ యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి దీవెన ఎదుట ఏ ప్రభుత్వం మనకి దీవెనలు ఇవ్వలేదు. తర్వాత ట్రెడిషన్స్ ఉంటాయి. పాపభూయిష్టమైన, అసహ్యకరమైన, లోక సంబంధమైన, పరమత సంబంధమైన ఆచారాలు, మూఢ విశ్వాసాలు, ఇక రకరకాల విషయాలు ఉంటాయి. మరి క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఇంకా మొలతాడు కట్టుకుని ఉంటారు. క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఇంకా తాయెత్తు కట్టుకుని ఉంటారు. క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఇంకా రంగుదారాలు పెట్టుకుంటారు. క్రైస్తవులు అయిన తర్వాత కూడా బిడ్డ పుడితే వెంటనే వాడికి ఈ యొక్క బుగ్గ మీద నల్లటి బొగ్గుతో బొట్టును చేసి పెడతారు దిష్టి తగలొద్దని. దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్, దిస్ ఈజ్ ఆల్ అన్బిబ్లికల్. ఇదంతా కూడా హేయమైన అన్య ఆచారాలతో కూడుకున్నటువంటి విషయాలు. అయినా కూడా క్రైస్తవులకి వాక్యాన్ని ఎంత శ్రద్ధతో పాటించాలి అనే ఆలోచన లేదు. కానీ వీటిలో పడిపోయి వారు నీతి లేకుండా దేవుడి పరిశుద్ధ ఆజ్ఞలను త్రోసివేసి బ్రతుకుతారు. ఇక మూడవది, వారిలో ఉన్నటువంటి ఆ ఒకప్పటి పాపిష్టి స్వభావానికి సంబంధించిన ఆ నీచ ప్రవృత్తి, నీచమైన కోరికలను మరలా పైకి రాణిస్తుంటారు. మరలా వాటికి లోబడే ప్రయత్నం చేస్తారు. అంతేగాని యేసుక్రీస్తు తండ్రి చిత్తమును ఎట్లా చేశాడు, ప్రతి సోదరును ఎట్లా జయించాడు, నేను కూడా ఆయనలాగా ఉండాలి అని ఆలోచన చెయ్యరు. ఇక నశించిపోయేటువంటి లోకం అంటే ఎంతో మక్కువ, ఎంతో మోజు, ఎంతో మమకారం. పరలోకం గురించి బొత్తిగా ఆలోచించరు. కల్లో కూడా వారికి పరలోకం రాదు. ఎందుకంటే పరలోకం అనేది వారికి చాలా దూరం. నిజంగానే బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉందని సైంటిస్టులు, మరి బిలీవింగ్ సైంటిస్టులు అంటారు. డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు ఎర్త్కి, హెవెన్కి. అండ్ ఈ రోజున చాలామంది సోకాల్డ్ బిలీవింగ్ క్రిస్టియన్స్ అని చెప్పుకునే వారికి కూడా హెవెన్కి వారికి అంత డిస్టెన్స్ ఉంది. ఎందుకంటే వారు ఎర్త్కి అంత క్లోజ్ అయిపోయారు. సో వారికి పడుకొని నిద్రపోయినా కూడా ఈ ప్రపంచమే కల్లో వస్తుంది, కానీ పరలోకం కల్లో రాదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇదో ఒక మెసేజ్ అయిపోతుంది. 1 యోహాను 3:3 అంటాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. 1 యోహాను 3:7 అంటాడు, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు. ప్రతివాడును నీతిమంతుడు. సో నీతిని జరిగించేవాడే నీతిమంతుడు. 1908 అంటే 1908వ సంవత్సరం 9వ సంవత్సరంలో అంటార్టిక్ అనేటువంటి ప్రాంతానికి సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ మరో 3 వెళ్ళారు. వారు సౌత్ పోల్కి వెళ్ళి మరి అక్కడ 4 గుర్రాల మీద వారి యొక్క సామానంతా వేసుకొని వారు ప్రయాణం మొదలుపెట్టారు. కొన్ని వారాలకి 4 గుర్రాలు ఆ చలికి తట్టుకోలేక చచ్చిపోయాయి. వారు తెచ్చుకున్నటువంటి రేషన్స్ అన్నీ అయిపోయాయి. తర్వాత వారికి అక్కడ తిండి లేదు, ఏమీ లేదు కనుక వారి బేస్ క్యాంప్కి వెనక్కి తిరిగి వద్దామని బయలుదేరారు. వారు అనుకున్నది సాధించలేకపోయారు. కానీ తిరుగు ప్రయాణంలో చాలా కష్టతరంగా 127 రోజులు వారు ప్రయాణం చేసి రావాల్సి వచ్చిందంటే 4 నెలలు. ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. సో ఆయన షాకిల్టన్ ద హార్ట్ ఆఫ్ ది అంటార్టిక్ అనేటువంటి దాంట్లో ఇది రికార్డ్ చేశాడు. ఆ సమయంలో ఆ 127 రోజులు ఆహారం లేకుండా మేము వెనక్కి నడుస్తున్నప్పుడు మేము ప్రతి నిమిషము ఆహారం గురించే ఆలోచించాం. అండ్ విస్తారమైనటువంటి విందుల గురించే మేము ఆలోచించాం. రకరకాలైనటువంటి రుచికల భోజనాల గురించి ఆలోచించాం. మాకు ఇష్టమైనటువంటి ప్రతి పదార్థం గురించే తలపోసుకున్నాం, మాట్లాడాం. అండ్ అయినా మేము మరి చస్తూ బతుకుతూ వచ్చాం. మాకు విరోచనాలు వచ్చాయి, మా ఆరోగ్యం చెడిపోయింది. మేము ఆ వాతావరణంలో మరి బ్రతికి బయటపడడం చాలా కష్టం. కానీ మాకు మెలకువ ఉన్న ప్రతి గంట మేము భోజనం గురించి ఆలోచించాం.
మరి ఇప్పుడు అతడు లేని దాని గురించి ఆలోచించాడు. మనకు లేనిది నీతి. యేసు నీతి మనకు లేదు. మనం కూడా దాని గురించి ఆలోచించి దానికోసం ఆకలిగా ఉంటే, అందుకే యేసుప్రభు మత్తయి 5లో చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. సో అర్నెస్ట్ షాకల్టన్ అండ్ 3 ఫ్రెండ్స్ ఎట్లా ఆహారం కొరకు పగలు రాత్రి అహర్నిశలు ఆకలి దప్పులు కలిగి ఉన్నారో, తలంచారో, అట్లా నీతి కొరకు నువ్వు తలంచితే నువ్వు నీతిమంతుడవుగా నీతిమంతురాలవుగా అవడానికి సమయం పట్టదు. సమస్య ఏంటంటే నువ్వు అట్లా చెయ్యవు, అదే సమస్య. సో ఇప్పటికైనా మారితే సమస్యను అధిగమించవచ్చు. ఇక మూడో విషయం ఏంటంటే జస్ట్ బై బేరింగ్ ఫ్రూట్. యేసులో నిలిచిన వాడు యేసులాగా ఆ పరిశుద్ధ ఫలాన్ని కలిగి ఉంటాడు. ఆ ఒక్క మాట నేను చెప్పి పాడ్కాస్ట్ని ముగిస్తాను. ఆ వచనాల్లో మనము చదివినటువంటి అంశం ఏంటి? ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. సో నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టాడు. నీతిని జరిగించే ప్రతివాడే క్రైస్తవుడు. నీతి లేనివాడు క్రైస్తవుడు కాదు. 30 ఏళ్ళు నేను క్రిస్టియన్గా చర్చ్లో పెద్దగా ఉన్నాను, పాస్టర్గా ఉన్నాను, బిషప్గా ఉన్నాను, లేకపోతే చర్చ్ మెంబర్గా ఉన్నాను, కానీ నాలో నీతి లేదు అంటే నీవు ఆయన మూలముగా పుట్టలేదు. ఎందుకంటే తల్లిదండ్రుల పోలికలే, తల్లిదండ్రుల జీన్సే పిల్లలకు వస్తాయి. మరి యేసు యొక్క పోలిక నీతితో కూడింది. యేసు యొక్క జీన్, గాడ్లీ జీన్ లేకపోతే ఆయన యొక్క రైచియస్ జీన్ మనలో లేకపోతే ఎట్లా? జేసీ రైల్ అనేటువంటి బిషప్ అందుకనే ఒకప్పుడు ఒక మాట అన్నాడు, నిజమైన క్రైస్తవుడిగా ఉండాలంటే చాలా ఖరీదు అవుతుంది, ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది ఎవడు ఎప్పుడు మర్చిపోవద్దు. నీవొక నులివెచ్చని క్రైస్తవుడిగా ఉండి సంఘానికి వెళ్ళి వస్తూ ఉండాలనుకుంటే అది చాలా సులువైన చౌకబారు పని. కానీ నీవు నిజమైన క్రైస్తవుడిగా ఉండాలనుకుంటే క్రీస్తు స్వరాన్ని విని, క్రీస్తును వెంబడించి, క్రీస్తును విశ్వసించి, క్రీస్తును ఒప్పుకుంటే తప్పకుండా నిన్ను నీవు ఉపేక్షించుకోవాల్సిందే, నిన్ను నీవు విసర్జించాల్సిందే. అది నీవు చేసినప్పుడు నీ పాపములను నీవు విడిచిపెడతావు, నీ స్వనీతిని నీవు విడిచిపెడతావు, నీ సుఖ సౌకర్యాలను నీవు విడిచిపెడతావు, నీ లోకంపై ప్రీతిని నీవు విడిచిపెడతావు. అవన్నీ విడిచిపెట్టాల్సిందే. ఎప్పుడైతే అవి విడిచిపెడతావో అప్పుడే నీవు నిజమైన క్రైస్తవుడవు, నీతితో యేసునందు నిలుచువాడవు. ఎండ్ ఆఫ్ కోట్. సో మనల్ని ఖరీదు చెల్లించమన్నాడు, వెల చెల్లించమన్నాడు. అది మనకి యేసు చెప్పిన మాట. దాని ప్రకారం మనం ఉన్నామా లేమా ఆలోచిద్దాం. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచు. అది తిరుగులేని సత్యం. ఐస్ హోటల్ కరిగిపోయింది కదా, జనవరి నుండి ఏప్రిల్ 1 వరకే ఉంటుంది. ఈ లోకం కూడా అంతే. సో అట్లా నీవు దాంతో కరిగి కొట్టుకుని పోకుండా క్రీస్తునందు నిలిచి ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలంటే ఇప్పుడే యేసునందు విశ్వాసం ఉంచు. నీ ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టు, క్షమించబడు. ఆయన వైపు నీవు పూర్తిగా తిరుగు. ఆయన సృష్టిగా అంటే నూతన సృష్టిగా మార్చబడు అండ్ ఆయన్ని ఘనపరచు, ఆయనలాగా జీవించు. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితేనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మర్చిపోవద్దు. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. యేసే వాక్యము, ఆ వాక్యానుసారంగా మన వాక్యంలో నిలిచి నడిస్తే వాక్యపు నీతి మనల్ని నిలబెడుతుంది అండ్ మనము దేవుణ్ణి మహిమపరుస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.